క్షణభంగురమైనటువంటి ప్రాపంచిక జీవితం కోసమే ప్రాకులాడుతూ డబ్బు 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 24 గంటలు 365 రోజులు క్షణక్షణం డబ్బు గురించి ఆలోచిస్తూ ఆ ధనం కోసమే బ్రతుకుతూ ఆ ధనం కోసమే చనిపోతూ తన జీవిత పరమార్థాన్ని విస్మరించాడు. అసలు నన్ను ఎందుకు పుట్టించాడు, ఈ లోకంలోనికి నేను ఎందుకు వచ్చాను, తిరిగి మరణం తర్వాత నేను ఎక్కడికి వెళ్ళిపోనున్నాను, అక్కడ కలిగేటువంటి పర్యవసానం ఏంటి, ఒక్క క్షణం కూడా మనిషి దగ్గర టైం లేదు. ఇక ఈ ఫోన్లు వచ్చిన కాడి నుంచి అసలు కనీసం ఇంట్లో బంధాలు అనుబంధాలు ప్రేమానురాగాలు మొత్తం మంట కలిసిపోయాయి. కట్టుకున్న భర్తతో మాట్లాడేటువంటి టైం లేదు, చేసుకున్నటువంటి భార్యతో మాట్లాడేటువంటి సమయం లేదు, కడుపును ఉండేటువంటి బిడ్డల్ని కూడా ప్రేమతో పలకరించుకోవడానికి సమయం లేకుండా పోయింది. అన్నదమ్ములు కూడా కలిసి మంచిగా మాట్లాడుకునేటువంటి రోజులు పోయినాయి. ఇంట్లో నలుగురుంటే నలుగురు దగ్గర 4 శాట్ అంత ఫోన్లు అంటే ఏడు ముఖం వాడి మొబైల్లో ఉంటుంది. అట్లానే అయిపోతుంది. నలుగురు కూర్చున్నా కానీ ఇప్పుడు మాట్లాడుకోవడంలా చూసుకోవటమే సరిపోతుంది. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహి మిన్ జాలిక్. అసలు ఎందుకు నువ్వు ఈ లోకంలోకి వచ్చావు, ఎందుకు మళ్ళీ ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నావు? జీవితానికి ఉన్నటువంటి పరమార్థం సోదరుడారా, ఈ మానవ జీవిత పరమార్థం గురించి, మానవుడు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడో తెలపడానికి సర్వోన్నతుడైనటువంటి ఆ దైవం ఎంతో మంది ప్రవక్తలను మానవులని చేసి ఈ భూమి మీదకు పంపాడు. ప్రజలరా, మీరు ఏ జీవితాన్ని చూసి మురిసిపోతూ ఉన్నారో, ఈ ఇళ్ళు వాకిళ్ళు ఉద్యోగాలు వ్యాపారాలు మీ యొక్క ఈ సిరి సంపదలు ఐశ్వర్యాలు అన్నీ ఒక రోజు మీ నుంచి దూరం అయిపోతాయి. నువ్వు చచ్చిపోయావయ్యా అనగానే ఎప్పుడు మారేస్తారండి అని అడుగుతారు. ఎన్ని రోజులు ఉంచుకుంటారు అని ఎవడని అడుగుతారా? మా ఊళ్ళో అడగట్లా, మీ ఊళ్ళో ఏమైనా అడుగుతున్నారా? ఏ ఊళ్ళో అడగరు. నువ్వు చచ్చిపోయావు అనగానే గుంటకెళ్ళారా, గుంట తీశారా, గుడ్డ తెచ్చారా, గుస్సులకి ఏర్పాటు జరిగిందా, మరి దూరం నుంచి వచ్చాడు వాళ్ళకు కావలసినటువంటి ఏర్పాట్లు చేశారా, కానివ్వండి. ఏడిస్తే మటుకు వస్తాడంటారా? ఏడిస్తే తలనొప్పి వస్తుంది, పిల్లలు కూడా భయపడతారు. కానివ్వండమ్మా, జరగనియండమ్మా, చేయాల్సింది పోవాల్సిందే కదా అందరూ. నువ్వు కూడా ఒకరోజు అలా పోతావు. నీ గురించి నా గురించి కూడా అలానే చెప్పుకుంటారు. యథార్థం ఇది. మరి అలాంటి జీవితం కోసం పరిగెట్టి దైవ భక్తి లేదు, దైవ చింతన లేదు, పరలోక ఆలోచన లేదు. క్షణభంగురమైనటువంటి జీవితం కోసం నువ్వు ఉరికి ఏం చేస్తావు? ఒకరోజు నాడే గుండె ఆగిపోతుంది, పీల్చుకునే ఈ శ్వాస నిలిచిపోతుంది. తీసుకుని వెళ్ళి 6-3 కొలతల గల గొయ్యిలో పూడ్చి పెట్టేస్తారు. ఆ రోజు నీ కులం పనికిరాదు, నీ మతం పనికిరాదు, నీ బంధువులు పనికిరారు. ఎంతమంది ఉన్నా సరే ఒంటరిగా లేదులేండి, లేకపోతే నేను ఉండలేను, ఆయన ఎప్పుడు ఒంటరిగా ఉండేటువంటి వాడు కాదు అనేటువంటి కట్టుకున్న భార్య కూడా ఒక పూట వచ్చి సమాధి దగ్గర ఒక్క రాత్రి నీ దగ్గర ఉండదు. ఏ బిడ్డల కోసం నీ పరిగెడుతున్నావో, ఏ బిడ్డల కోసం అని, ఏ సుఖాల కోసం, ఏ శరీరం కోసం నువ్వు తాపత్రయపడుతున్నావో ఎవ్వరూ కూడా కనీసం ఆ రాత్రి పూట సమాధులు, అయ్యో ఎప్పుడు మా నాన్న పొరుపు మీద పొరుకునేవాడు, మెత్త డ్రగ్గు కప్పుకునేటువంటి వాడు, ఎప్పుడు ఫ్యాన్ ఫుల్లుగా పెట్టుకునేవాడు, సమాధిలో నీకు ఏమీ ఉండవు. ఒంటరిగా వచ్చావు, ఒంటి మీద నూళ్ళు పోగులు లేకుండా వచ్చావు, అలానే వెళ్ళిపోతావు. మా పెద్ద డాక్టర్ గారి భార్య మా ఏరియాలో చచ్చిపోయింది. అబ్బో, ఒంటి మీద చచ్చిపోయిన తర్వాత ఏం ఉండకూడదు అని చెప్పేసి మొత్తం తీశారు. ఈ ముక్కు పూటక దాని అడుగానే ఎంత ఇద్ది, 150 రూపాయలు, 200. ఇప్పుడు కొంచెం రేటు పెరిగింది కాబట్టి 1000 రూపాయలు వేసుకుందాం. అది స్ట్రక్ అయిపోతే రాలా పీకారు, ముక్కు తెగిపోయింది, పొడకొచ్చింది. 150 రూపాయలు ముక్కు పొడక కూడా నీతో పాటు చచ్చిపోయిన తర్వాత. దేనికోసం నువ్వు బతుకుతుంది? ఏమయ్యా, దేనికోసం నువ్వు బ్రతుకుతుంది? అసలు మానవ జీవిత పరమార్థం ఎందుకు వచ్చావు? రాజులు అనుకున్నోళ్ళు మట్టిలో పనుకున్నారయ్యా బాబు. సామ్రాజ్యాలను పరిపాలించినటువంటి చక్రవర్తులు ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు, కాటి మట్టిలో కుళ్ళిపోయారు. నువ్వు నేను ఎంత అసలు? ఏ రోజైనా జ్ఞానంతో ఆలోచించావా? నన్ను ఎందుకు పుట్టించాడు? సృష్టికర్త ఎవరు? కొట్టుకొని చేస్తా ఉన్నారు. మా కులం ఎక్కువ, మా మతం ఎక్కువ, మా దేవుడు గొప్ప. సోదరులరా, పీల్చే గాలి ఒకటే, త్రాగే నీరు ఒకటే, నివసించే భూమి ఒకటే. 750 కోట్లు లేదా 800 కోట్ల మంది మనుషులందరి శరీర నిర్మాణం నడినెత్తి నుంచి అరికాలి వాటికి ఒక్కటే. అందరికీ 2 కళ్ళే ఉన్నాయి, అందరికీ 2 కాళ్ళే ఉన్నాయి, అందరికీ ఒకే తల ఉంది. అందరూ ఆక్సిజన్ పీల్చుకుంటున్నారు, కార్బన్ డైఆక్సైడ్ విడుస్తున్నారు.
సర్వోన్నతుడైనటువంటి దైవం ఖురాన్ గ్రంథంలో 20 చోట్ల అన్నాడు, యా అయ్యుహన్నాస్ యా అయ్యుహన్నాస్ యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా, ఓ సాయిబులారా. ఖురాన్లో ఒక చోట లేదు. 30 కాండాలు ఉన్నాయి, 114 సూరాలు ఉన్నాయి, 6236 వాక్యాలు ఉన్నాయి. ఒక్క చోట కూడా ఓ మొహమ్మదీయుల్లారా లేదు. లేదు ఓ అరబు దేశస్తుల్లారా ఎక్కడా లేదు. యా అయ్యుహన్నాస్ ఉబుదు రబ్బకుం అల్లదీ ఖలఖకుం వల్లదీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఓ మానవులారా, ఆరాధించండి ఆ మీ లోకాల సృష్టికర్తను. ఎవరైతే మిమ్మల్ని పుట్టించాడో, మీ పూర్వీకుల్ని ఈ భూమి మీదకు రప్పించాడో, ఎవరైతే మానవులందరినీ సృష్టిస్తున్నాడో తల్లుల గర్భాలలో, ఈరోజు నువ్వు మీసాల మెలేసి కాలర్ ఎగరేసి రొమ్ము చించుకొని రండ్రా చూద్దాం అంటున్నావే, 4 రోజునాలు వరుసన నీళ్లు గొట్టం కొట్టినట్టు కొట్టింది అనుకోండి, ఈడు లెటర్ మీద సీటు మీద కూర్చుని అబ్బాయి ఎవడన్నా లేపితే బాగుండు అనుకుంటాం. అది మన బురదకు మనకి ఫస్ట్ ఎంతైనా కాదా. టైఫాయిడ్ వచ్చి 2-3 రోజులు డాక్టర్ ఏం తినద్దని అనుకోండి, బొగ్గలు మొత్తం లొట్టలు పడిపోతాయి. అసలు ఎప్పుడో పక్క చిక్కినోళ్ళలాగా సచ్చేవాళ్ళలాగా శవంలా కనపడతాడు. ఏంటంటే టైఫాయిడ్, డాక్టర్ గారు ఏం తినద్దన్నాడు. మరి దానికోసం నువ్వేదో రొమ్ము చించుకొని కేకలు పెడతావే. ఒక్కసారి ఆయన ఇచ్చినటువంటి ఈ దేహంలో ఒక్క స్క్రూ లూజ్ అయిపోయింది అనుకో, ఒక్క స్క్రూ ఎక్కడో ఒక్కటి లూజ్ అయిపోయింది అనుకో, ఏం తింటున్నావో తెలియదు, ఏం తొడిగావో కూడా తెలియదు. పిచ్చోళ్ళని మనం చూస్తుంటాం సమాజంలో. కట్టుకున్న అతను వేసుకున్నటువంటి సొక్కా ఎలా ఉంటుందో తెలియదు, జన్మనిచ్చిన తల్లి ఎవరో కూడా తెలియదు, తినేటువంటి అన్నం ఏంటిదో కూడా తెలియదు. రొచ్చు కాలవలంపటి పుచ్చిపోయినటువంటివి, మురికి పట్టిపోయినటువంటివి, మనం పారేసినటువంటి ఆ చిత్తు పేపర్ల కాడ ఏరుకుంటూ ఉంటారే. ఈ జుట్టంతా ఇరబోసుకొని బట్టలంతా మాసిపోయి, చూడటానికి కళ్ళున్నాయి, వినటానికి చెవులున్నాయి, మొత్తం ఉంది. ఎక్కడో ఒక చిన్న స్క్రూ. ఫబియయ్యి ఆలా'i రబ్బికుమా తుకజ్జిబాన్. ఓ మానవుడ, ఏ విషయం నీకు మోసంలో పడివేసింది? ఏ అనుగ్రహాలను నువ్వు కాదనగలవయ్యా? కానీ ఎప్పుడైనా జ్ఞానంతో ఆలోచించావా? నన్ను ఎందుకు పుట్టించాడు ఆ స్వామి? ఈ ప్రపంచంలోకి నేను ఎందుకు వచ్చాను? నేనేం తీసుకుని వెళ్ళిపోబోతున్నాను? ఎప్పుడైనా నీ జీవితంలో వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్, మానవులారా, నేను మిమ్మల్ని పుట్టించింది నన్ను ఆరాధించడానికే అంటున్నాడు. నువ్వు ఎన్ని కేజీలు బంగారం కొనుక్కున్నావు, ఎన్నంతస్తులు డాబా కట్టావు, ఎంతమందిని జనాన్ని పోగు చేశావు, రేపటి రోజున సమాధిలో నిన్ను అడగడు. నిన్ను పుట్టించినటువంటి నన్ను గుర్తించావా? ఎందుకు ఈ ప్రపంచంలోనికి వచ్చావు? హల్ హతా అలల్ ఇన్సాని హీనుం మిన దహరి లం యకుం షై'యన్ మజ్కూరా. అనంతమైనటువంటి కాలచక్రంలో ఓ మానవుడా, నీవు లేకుండా ఓ సుదీర్ఘ కాలమే గడిచిపోయింది. 100 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎవరున్నారయ్యా? ఎవరన్నా 90 ఏళ్ళు ఉన్నోళ్ళు చేతులు ఎత్తండి. 90 ఏళ్ళు ఎందుకుంటారులేండి, ఇప్పుడు తాతలు ఉన్నారు అని చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు 30 ఏళ్ళోడు, 15 ఏళ్ళోడు, కండలు తిరిగిన కుర్రోడు కూడా టపా 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 రాలిపోతున్నారు ఈ మధ్య హార్ట్ స్ట్రోకులు వచ్చేసి. అవునా కాదా? మరి నువ్వెవరో లేనప్పుడు నిన్ను పుట్టించాడు. ఫల్యన్జురిల్ ఇన్సాను మిమ్మా ఖులిక మిమ్మా ఇన్ దాఫిక్. మానవుడా, నువ్వు ఎద్దానితో పుట్టించబడ్డావో ఒక్కసారి ఆలోచించు. ఈరోజు దేవుడు మాట్లాడితే అసహ్యం, తలనొప్పి, వెగటు, ఎప్పుడు ఆపేస్తాడా ఎవరికి తెలియదే బాబు, మా అందరికీ తెలుసు అనేటువంటి ఆలోచనలో మనిషి ఉన్నాడు. అదే ఇక్కడ ఏదైనా రాజకీయ సమావేశమో లేకపోతే రికార్డింగ్ డాన్స్ అని చెప్పండి, ఎంత మంది వచ్చేవాళ్ళు, అబ్బో డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అల్లాడిపోయేవాళ్ళు కంట్రోల్ చేయలేక. దేవుడు మాట్లాడితే ఎవరికి ఇష్టం లేదు. అదే లోన్ ఇచ్చలే కార్యక్రమం చెప్పండి, ఎంఆర్ఓ గారు వస్తున్నారంట, ఎమ్మెల్యేతో పాటు ఎవరు పేరు వస్తే వాళ్ళకి ఫలానా ఇల్లు వచ్చిందని చెప్పండి, రేతి 2-3 అయినా సరే వచ్చిన తర్వాత మా పేరు వస్తే చాలండి, పర్వాలేదండి, చీకటైనా పర్వాలేదండి, చలిపుట్టినా పర్వాలేదండి, దోమలు పుట్టించుకున్నా పర్వాలేదండి. కానీ దేవుడు మాట్లాడితే ఎవరికి అవసరం లేదు. మనం అనుకుంటున్నాం ఈరోజు సమాజం మొత్తం కూడా అదైపోయింది. మా దేవుడు వేరు, మా కులం వేరు, మా మతం వేరు అని. పీల్చే గాలి ఒక్కటే, త్రాగే నీరు ఒక్కటే, నివసించే భూమి ఒక్కటే, సమస్త మానవులందరి శరీర నిర్మాణం ఒక్కటే. అందరికీ గుండె లఫ్ డఫ్ లఫ్ డఫ్ అనే కొట్టుకుంటుంది. గుండెని అదే శుభ్రం, రక్తాన్ని అదే శుభ్రం చేస్తుంది. అందరూ కళ్ళతోనే చూస్తాడు, అందరూ చేత్తోనే తింటారు, అందరూ కాలితోనే నడుస్తాడు. ఈ ప్రపంచంలో ఎవడో తలకిందులుగా చేతులతో నడిచేవాడు, కాళ్ళు పైకున్నవాడు ఎవడో లేడు.
మనం పెట్టుకుని కొట్టుకొని చచ్చిపోతున్నాము. యా అయ్యుహన్నాసు ఇత్తఖూ రబ్బకుమ్ అల్లదీ ఖలఖకుమ్ మిన్ నఫ్సిన్ వాహిదా వఖలక మిన్హా జౌజహా వబస్స మిన్హుమా రిజాలన్ కసీరన్ వనిసాఆ. మానవులారా, మీరందరూ ఒకే జంట సంతానం. యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలఖనాకుమ్ మిన్ జకరిన్ వన్సా వజఅల్నాకుమ్ షుఉబన్ వకబాయిల లితారఫ్. ఇవన్నీ కూడా మీరు పెట్టుకున్నారు. తక్కువ కులం, ఎక్కువ కులం, ఆ మతం, ఈ మతం. కానీ మీరందరూ ఒకే జంట సంతానం. అందుకని అందరూ ఒకే రకంగా ఉన్నారు. ఎవరికైనా ప్రమాదం జరిగి హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ ముందు చెక్ చేసి, అబ్బా బ్లడ్ ఎక్కువ పోయిందయ్యా, ముందు ఇతనికి బ్లడ్ ఎక్కించాలి అన్నప్పుడు గ్రూప్ టెస్ట్ చేస్తాడు. మీ కులం వాళ్ళ రక్తం తెచ్చుకో, మీ మతం వాళ్ళ రక్తం తెచ్చుకో అని చెప్పడు. గ్రూప్ సెట్ అయితే ఎవడైనా సరే అందరూ కూడా ఎక్కించుకోవచ్చు. ఎవడిదైనా సరే, ఎవడి రక్తమో రాసి ఉండదు అక్కడ. గ్రూప్ మాత్రమే ఉంటుంది. హిమోగ్లోబిన్ ఒక్కటే, అందరిది ఎరుపే రక్తం. కాబట్టి దైవం అంటున్నాడు, యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలఖనాకుమ్ మిన్ జకరిన్ వన్సా వజఅల్నాకుమ్ షుఉబన్ వకబాయిల లితారఫ్. మానవులందరూ కూడా ఒకే జంట సంతానం. మానవులందరూ కూడా ఒకే జాతి. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ప్రపంచంలో ఏ ఇతర జీవరాశుల్లో లేనటువంటి వ్యత్యాసాలు, విభేదాలు, మారణ హోమాలు, రక్తపాతాలు, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులను కూడా కిరాతకంగా చంపే రోజులు. అడ్డం వస్తుందని మొన్న ఎవరో మహాతల్లి 3 పసిబిడ్డలైతే కిరాతకంగా చంపినటువంటి పరిస్థితులు. ఏ క్రైమ్ రిపోర్ట్ అయినా చూడండి. ప్రియుడి కోసం భార్యను హతమార్చినటువంటి భార్య, ప్రియురాలి కోసం భార్యను కరడదీర్చినటువంటి భర్త. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఎక్కడ మానవతా విలువలు ఉన్నాయి? ముక్కు పచ్చలారని పసి పిల్లల మీద కూడా గ్యాంగ్ రేపులు చేస్తున్నారే. ఎక్కడుంది సార్ మానవత్వం? కారణం ఏంటంటే మానవుడు ఎందుకు పుట్టించబడ్డాడో ఏ రోజు కూడా గ్రహించలేదు. ఈ ప్రాపంచిక జీవితం ఒక మాయ. అల్మాలు వల్ బనూన జీనతుల్ హయాతిద్ దునియా. ఈ సిరి సంపదలు, ఐశ్వర్యాలు ఒక అలంకరణ. ఈ రోజు ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇక్కడ స్టేజ్ వేశారు, ఇక్కడ టేబుల్ పెట్టారు, ఫ్లవర్ బొకేస్ 2 పెట్టారు, మైక్, లైటింగ్స్ అన్ని సెట్టింగ్ చేశారు. ఆఫ్టర్ ప్రోగ్రామ్ టోటల్ ప్యాకప్. అలానే నీ జీవితం కూడా ఆడే గుండె నీ ఆగిపోయిన రోజున, నీ గుండె ఆగిపోయిన రోజున, సాగే ఈ శ్వాస నిలిచిపోయిన రోజున ఎవరు నీతో పాటు ఉండరు. అందరూ చూసుకుంటారు, పోయినోడు ఎటు పోయాడ్రా, ఎవడెవడికి ఎంతెంత చెప్పి తెస్తే బాగుండు అని బీరువాలు, పరుపుల కింద మొత్తం దోలాడుకుంటా ఉంటారు, వెతుకుతా ఉంటారు. ఎవడికి ఇచ్చాడు, చెప్పి చావలేదు అని చెప్పేసి. నీ మీద ప్రేమ కంటే కూడబెట్టిన డబ్బులంటేనే వాడికి ప్రేమ. మరి దేనికోసం నువ్వు బ్రతుకుతుంది? ఎందుకు ఈ ప్రపంచంలోకి వచ్చావు? మానవ జీవిత పరమార్థం ఏ రోజైనా ఆలోచించావా? వల్లాహు అఖ్రజకుమ్. అమ్మ వినండి, శ్రద్ధగా వినండి. మిమ్మల్ని కంట్రోల్ చేసే డిపార్ట్మెంట్ లోకంలో లేదు అసలు. ఎవడు వల్ల కూడా కాదు అసలు. స్త్రీలు, మీరు ఇంటికి దీపం ఇళ్ళలో ఉన్నారు. మీ గురించి కూడా చివరిలో 2 మాటలు చెప్తా, శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీరు బాగుపడితే కుటుంబం బాగుపడుతుంది, తద్వారా సమాజం బాగుపడుతుంది, దేశం సుభిక్షమవుతుంది, అందులో అనుమానమే లేదు. కాబట్టి కొన్ని విషయాలు సాధారణంగా ఏమనుకుంటారంటే, సాయిబులు పెట్టారు కాబట్టి వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోవడం కోసం పెట్టుంటారేమో. లేదు, మతాలు మనం పెట్టుకున్నాం. పవిత్ర రంజాన్ మాసం ఆరంభం కానున్నది కాబట్టి ఆ రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఉపవాసాల గురించి కొన్ని విశేషాలు కూడా మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు అసలు మానవ జీవిత పరమార్థం, ఈ లోకంలోనికి నువ్వు ఎందుకు వచ్చావు? వల్లాహు అఖ్రజకుమ్ మిన్ బుతూని ఉమ్మహాతికుమ్ లా తఅలమూన షైయా. మానవుడా, నీ తల్లి గర్భంలో నిన్ను ఎవరైతే సృష్టించాడో నీకేమీ తెలియనప్పుడు జానరి గర్భాన్ని జగమంతగా చేసి ఆ కటుకు చీకట్లో కారుణ్యం చూపి చూసే కళ్ళు, వినే చెవులు, మాట్లాడే నోరు, నడిచే కాళ్ళు, మానవుడు తనకున్నటువంటి జ్ఞానంతో తయారు చేయలేని ఈ అపురూపమైనటువంటి దేహాన్ని ఎవరైతే నీ తల్లి గర్భంలో తయారు చేశాడో ఆ స్వామిని ఆరాధించడం కోసమే ఈ దేహాన్ని నీకు ఈ లోకంలోనికి ఇచ్చాడు, భూమి మీదకు పంపించాడు. లఅల్లకుం తష్కురూన్. ఆయనకి నువ్వు కృతజ్ఞతలు తెలపాలని. ఎవరి దగ్గరైనా పెన్ను తీసుకున్నప్పుడు, నెంబర్ వేసుకున్నప్పుడు, పేరు రాసుకున్నప్పుడు బై వెరీ వెరీ థ్యాంక్స్ బై అంటాం. నెంబర్ వేసుకోవడానికి పెన్నిచ్చినందుకే, పేరు రాసుకునే పెన్నిచ్చినోడికే థ్యాంక్స్ చెప్పావే, మరి రాసే చెయ్యిచ్చిన వాడికి ఎప్పుడైనా నీ హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పావా? ఆ చెయ్యలేకపోతే ఎలా రాస్తావు? అందుకే మీరు ఆయన యొక్క అనుగ్రహాలను లెక్కించదలిస్తే లెక్కించలేరు. ఈ ఒక్క బొట్టను వెళ్ళేది అనుకోండి,
ఈ ఒక్క బొటన్ వేలు ఏందన్నా వెంటనే ఇలా మీసాలు వెలేసి రొమ్ము చించుకొని రెండర చుట్టాన్ని ఎవరు తేలుతా అంటావే, ఈ ఒక్క బొటనేలు లేదనుకోండి ఇక ముద్ద కలపాది కాదు. తిను, ఒక్కసారి ముద్ద పెట్టుకుని తిను, ఇది లేకుండా తిను, వల్ల కాదు. ఇన్ని అద్భుతాలు సార్ మానవ దేహంలో. మానవుడు ఎలా తిరస్కరించగలవయ్యా అన్నాడు. కైఫ తక్ఫురూన బిల్లాహి వ కుంతుం అమ్వాతున్ ఫఅయ్యాకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహీకుం. మానవుడా, లేని నిన్ను నీ తల్లి గర్భంలో పుట్టించానే, ఎలా నువ్వు తిరస్కరించగలవు? ఇప్పుడు చేతులున్నాయి సార్, ఈ ఆటోమేటిక్గా బెండేది. ఇక్కడి నుంచి ఇక్కడ బెండ్ కాదు, ఈ మోచేతి దగ్గరే కీలు పెట్టాడు, ఇది బెండేది. ఒక్కసారి వీటికి బెండ్ లేదు, ఊహించుకుందాం జస్ట్. ఇప్పుడు చెయ్యి ఇలా మడుస్తుంది కదా సార్, ఇప్పుడు ఇక్కడ బెండ్ కాదు, ఇంక స్ట్రైట్ గానే ఉంటుంది. ఇక అన్నం తిని చూడు, పాయింట్ అర్థమైందా? ఇప్పుడు ఈ మోచేతి దగ్గర ఇక్కడ బెండ్ పెట్టాడు, నువ్వేం తయారు చేసుకోవాలి? సుత్తితో నెలగొట్టుకొని అబ్బాయి ఇక్కడ బోల్ట్ ఫిట్టింగ్ చేసుకొని ఇట్లా మడుచుకుంటే బాగుంటుందని చెప్పేసి నువ్వేం చేసుకోలేదు కదా. ఈ బెండ్ లేదనుకోండి, చెయ్యి ఇలానే ఉంటుంది. నువ్వు ఆడికి పోయి ఇట్ట రావాల్సిందే, ఇట్ట పోవాల్సిందే, ఇట్ట రావాల్సిందే, ఇట్ట రాదు. ఆ స్వామిని తిరస్కరించుకున్నాడు. ఆయన ఇచ్చినటువంటి ఈ దేహంలో ఏ ఒక్కటైనా లేకపోతే నీ బ్రతుకు బస్టాండ్ పాలైపోతుంది. ఏ ఒక్కటైనా ఒక్క అనుగ్రహం మిస్ అయితే ఏమనుకుంటున్నావు? సర్వోన్నతుడైనటువంటి ఆ దైవం ప్రతి వాడికి ఇచ్చాడు. ఈరోజు మధుపరులు, జోదపరులు, వ్యభిచారులు, అంతకులు, దొంగలు అందరూ బ్రతుకుతున్నారు లోకంలో. కానీ ఒకరోజు నేను పుట్టుకునేటువంటి టైం వచ్చినప్పుడు ఎవ్వడు కూడా నిన్ను కాపాడాడు. అరే, కొత్తగా పెళ్ళైనాడండి, మొన్న 3 రోజుల క్రితమే పెళ్ళి అయిందండి, అవకాశం లేదు. మొన్న వాళ్ళు వెళ్ళారండి, ఉమ్రాకి వెళ్ళారు. మొత్తం 48 మంది బస్సులో ఉమ్రా ముగించుకున్నారు. మక్కా నుంచి మదీనాకి వెళ్ళారు. జస్ట్ ఒక 20 మినిట్స్లో వాళ్ళు ఇంకా మదీనా వెళ్ళిపోతారు. ఎదురుగా పెట్రోల్ ట్యాంక్ వచ్చింది. అది రేత్రి తెల్లవారు సమయం కొట్టేశాడు. మన కర్నూలు దగ్గర కూడా జరిగింది సార్, మన తెలంగాణలో కదా. అది హైదరాబాద్ టు బెంగళూరు వెళ్తుంది బస్సు. ఆ బస్సులో కూడా అంతే, సుమారు 20 మంది కాళ్ళు బూడిదైపోయారు. చూసారా? మొన్న మదీనా అది జరిగిన తర్వాత సంగతి. బీజాపూర్ దగ్గర మన బస్సు యాక్సిడెంట్ కూడా కంకర్ లారీని కొట్టేసింది. ఎవడన్నా చెప్పగలడా? వమా తద్రిన బాబు, అక్కడ ఎవరైతే నుంచున్నారో వాళ్ళు కొంచెం రండి, లేదా కొంచెం ప్రశాంతంగా కూర్చోండి సార్. వస్తారు వాళ్ళు, వస్తారులే, రండి. కొంచెం శ్రద్ధగా పెట్టే ఎక్కువ సమయం కూడా తీసుకోండి సార్. ఇన్షాల్లా కొంచెం సేపట్లో నేను ముగిస్తాను. ఎందుకంటే చలికాలం కాబట్టి దోమలు కూడా కొడుతూ ఉన్నాయి కాబట్టి అందరినీ మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ప్రేమపూర్వకంగా కొన్ని మాటలు చెప్పేసి ముగిస్తాను. అంటే ఇక్కడ ఎందుకు చూస్తున్నానంటే, ఏ మానవుడు రేపేమి సంపాదించుకుంటాడో ఎవరికి తెలియదు, ఎక్కడ నువ్వు చచ్చిపోతావో ఎవరికి తెలియదు. ఇప్పుడు నువ్వు చిన్న మండలో పుట్టాము, లేదండి నేను ఖమ్మంలో ఉన్నప్పుడు పోతాను, లేదా హైదరాబాద్లో ఉన్నప్పుడు చచ్చిపోతానని చెప్పగలవా? లేదు మా ఊళ్ళో ఉన్నప్పుడే, మా ఇంట్లో ఉన్నప్పుడే, మంచం మీద పడుకున్నప్పుడే చచ్చిపోతానని చెప్పగలవా? అసలు నువ్వు పుట్టడం ఎక్కడో, పెరగడం ఎక్కడో, సంపాదించడం ఎక్కడో, ఉద్యోగాలు ఎక్కడో, పిల్లలు ఎప్పుడో, ఎంత సంపాదిస్తావో, ఎక్కడ ఇల్లు కడతావో, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళతావో, ఎక్కడ చచ్చిపోతావో, ఎలా చచ్చిపోతావో, ఎవరు నిన్ను మోస్తారో, ఎవరు నిన్ను తీసుకెళ్లి సమాధులు పెడతారో, ఎవరు నీ మీద మట్టేస్తాడో ఎవడికి ప్రపంచంలో తెలియదో. తెలిస్తే ముందుగానే చేస్తాడు. రేపు ఫలానా సంవత్సరం చచ్చిపోతానంట, ఫలానా సంవత్సరం చచ్చిపోతానంటే వీడు ముందే చేస్తాడు. దేవుడు ఇవన్నీ కూడా అగోచరంలో పెట్టాడు. సోదరులారా, పుట్టినప్పుడు నిన్ను ఎత్తుకున్నోళ్ళు ఎవరో నీకు తెలియదు. నువ్వు చచ్చిపోయిన తర్వాత నిన్ను ఎత్తుకొని మోసేవాళ్ళు ఎవరో తెలియదు. కన్ను తెరిస్తే ఉయ్యాలా, కన్ను మూస్తే నిన్ను మొయ్యాలా, 4 భుజాల మీద వెళ్ళిపోతాను. ఆ మాత్రం దానికి ఎందుకు జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులు ఏదిస్తావా? ఖురాన్ గ్రంథంలో సుమారు 26 చోట్ల చెప్పాడు, వబిల్ వాలిదైని ఇహ్సానా, వబిల్ వాలిదైని ఇహ్సానా. జన్మనిచ్చిన నీ కన్న తల్లిదండ్రులకు సేవ చెయ్యి. ఈరోజు తల్లిదండ్రులు చేదైపోయారు, పడుచు పెళ్ళం బెల్లమైపోయింది. తల్లిదండ్రులు తీసుకెళ్లి అనాథాశ్రమంలో పడేస్తున్నారు. ఎందుకు రావండి పెద్ద పెద్ద కరోనాలు, వరదలు, కరువులు, కాటకాలు? బతుకున్నప్పుడు అన్నం పెట్టకుండా చచ్చిపోయిన తర్వాత మటుకు, అబ్బాయి మా అమ్మ చచ్చిపోతే అన్న 30 పొట్టేళ్లు కోసి ఊరు మొత్తం ఊరబంతి పెట్టాను. మీ అమ్మకి ఎప్పుడన్నా పెట్టావా మాంసం తీసుకొచ్చి? మొన్న కూడా అంటున్నాడండి, ఇట్లా కడుపులో భయం చేస్తుంటే, గురుగారు మా అమ్మ మా నాన్న ఇద్దరు చచ్చిపోయారు, మరి నేను వాళ్ళకి బట్టలు పెట్టుకోవచ్చు అన్నాడు. అంటే సమాధిలో లేచొచ్చి వాళ్ళకి బట్టలు కట్టుకుంటారా? కట్టుకుంటారంటే అప్పుడు కూడా పెట్టడు వాడు.
ఎవడో చెప్పుంటాడు, కీడు పెట్టకపోతారే ఇది నీకు పడతారా అది ఇది అని చెప్పి భయంతో అడుగుతున్నాడు. ఖురాన్ అంటుంది, వబిల్ వాలిదైని ఇహ్సానా, జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులకు సేవ చేయి. తల్లి భారం మీద భారం, భారం మీద భారం, 9 నెలలు కడుపు చించుకొని పేగు తెంచుకొని తన ప్రాణాన్ని పణంగా పెట్టి నీకు ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఆ కన్న తల్లిని కొడతావా? ఆ కన్న తల్లి ఇప్పుడు సేదైపోయిందా నీకు? ఎప్పుడన్నా అడిగావా? ఎప్పుడన్నా ఏదైనా తీసుకురారా అంటే కూడా ఎట్లా తిడతాడంటే, ఎప్పుడన్నా హాస్పిటల్కి తీసుకెళ్ళరా అంటే నోటికి పట్టరాని తిట్లు. నీకు బాగాలేనప్పుడు విసనకరతో విసురుతూ, తన శంగుతో ఇసురుతూ, నిద్రలేని రేత్రులు గడుపుతూ, డాక్టర్ గారు నా బిడ్డ నాకు కావాలండి, ఇల్లు అమ్ముకుంటాను, పొలం అమ్ముకుంటాను, నా బిడ్డ 200 బతకాలి అని కోరుకుంది ఆ తల్లి. ఎప్పుడైనా ఆ తల్లిని తీసుకెళ్ళి మంచి ట్రీట్మెంట్ చేయించావా? విలువ లేకుండా మాట్లాడుతున్నావు. ఎలా ప్రేమించిందండి తల్లి. ఎక్కడన్నా వెళితే ఎవరన్నా ఫంక్షన్లో ఏదన్నా ఇస్తే కొంగును ముడేసుకొని నా బిడ్డకు తినిపించాలి అని తాను తినకుండా నీకు తినిపించింది. గోరు ముద్దలు తినిపించింది. ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద, ఇది అన్నం ముద్ద అని నీకు కథలు చెబుతూ, తీపి కబుర్లు చెబుతూ, మాటలు నేర్పిస్తూ తన గుండెల మీద ఎత్తుకుని పెంచినటువంటి ఆ తల్లికి ఎప్పుడైనా అన్నం పెట్టావా? అరే నా ముఖాన ఒక ముద్దయ్యన్నా కానీ ఈరోజు పట్టించుకోవట్లేదే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణ ఎలా ఉంటుంది సోదరులారా? దారుణం, అత్యంత దారుణం. సమాజంలో తల్లిదండ్రుల్ని ఎంతగా వేధిస్తున్నారో, దూషిస్తున్నారో, ద్వేషిస్తున్నారో, నోటికి పట్టరాని విధంగా వాళ్ళని ఇబ్బందులు గురిచేస్తున్నారో. 10 మంది బిడ్డలు ఆ రోజు ఉండ వాళ్ళకి బరువు కాలా? 10 మంది బిడ్డలు ఉన్న వాళ్ళకి ఆ రోజు బరువు కాలా? బాధ్యతను వాళ్ళు భారం అనుకోలా. ఈ రోజు ఇద్దరు, అమ్మో ఎవరు పోషిస్తారండి, ఎవరు పెంచుతారండి, ఎన్ని మాటలు. కానీ ఈరోజు 10 మందిని వాళ్ళు ఆ విధంగా పెంచారు కదా. 10 మంది పిల్లలకు కూడా ఈ తల్లిదండ్రులు భారం అయిపోతారు. అరే నా వల్ల కాదు, ఫస్ట్ తారీఖు వచ్చిందంటే ముసలాదానే నువ్వు వెళ్ళిపోవాలంటాడు. అస్తగ్ఫిరుల్లాహ్. వాడి దగ్గరికి వెళ్ళంటాడు. పంచుకుంటారు. 4 నెలలు వాడు, మిగతా 3 నెలలు వాడు, 4 నెలలు వాడు, మిగిలిన 4 నెలలు ఇంకొకడు. ఆ తల్లి కూడా ఎప్పుడైనా భాగాలు వేసుకుని నిన్ను పెంచిందా?